గోధుమల పాయసం చేసుకోవడానికి గోధుమలని 5-6 గంటల ముందుగానే నానబెట్టుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న గోధుమల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత జస్ట్ కచ్చా పచ్చాగా చిదిమేసుకోవాలన్నమాట. ఇట్లా చేత్తో జస్ట్ మ్యాష్ లాగా చేసుకోవాలి అంతే. దంచుకోకూడదు, జస్ట్ చేత్తోనే ఇలా పిసకాలన్నమాట. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మామూలుగా అయితే డైరెక్ట్గా నీళ్లు పోసి ఉడకబెడతారు. దానికన్నా ఇలా గోధుమల్ని చక్కగా నెయ్యిలో వేయించితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక స్టెప్ పెరుగుతుంది, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే మనం ఎలాగో చేస్తాం కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో గోధుమలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచి సువాసన వస్తుంది. చాలా మంచిది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లం కాంబినేషన్తో అద్దిరిపోతుంది. బిర్యానీ తిన్న తర్వాత ఈ పాయసం అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కువ స్వీట్ తినేసాం, క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయనే గిల్ట్ కూడా ఉండదు. ఇందులో మనం వేసేవన్నీ గోధుమలు మంచిదే, బెల్లం మంచిదే, నెయ్యి మంచిదే. సో ఎక్కువ ఫ్యాట్ కూడా వేసుకోకుండా కొంచెం నెయ్యితోనే చేసుకోవచ్చు. ఆహా, గోధుమలు నెయ్యిలో వేయించుతుంటే మంచి సువాసన వస్తుంది. చక్కగా నానిన గోధుమలు కదా, కొంచెం నెయ్యిలో వేయగానే సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి. గోధుమలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. నేను కొంచెం స్వీట్స్ తక్కువగానే తింటాను, కానీ మా హస్బెండ్ అయితే స్వీట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. డే అంతా స్వీట్స్ తిని మార్నింగ్ చక్కగా వర్కౌట్ చేస్తారు. ఎక్కడ స్వీట్స్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వరనమాట. నాకు వంట చేయడం ఇష్టం కాబట్టి తనకి ఇష్టమైన వంటకాలన్నీ నేను హ్యాపీగా వండి పెడుతూ ఉంటానన్నమాట. అందులో మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, గోధుమల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు గోధుమలు మునిగేంత వరకు నీళ్లు వేసాను కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 6-7 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో బెల్లం వేసుకోవాలి. గోధుమలు ఎంత వేసుకుంటున్నామో బెల్లం కూడా అంత తీసుకోవాలి. అప్పుడే స్వీట్ బాగుంటుంది. మరి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగుండదు, మరి తక్కువ ఉన్నా కూడా బాగుండదు కదండి. మీడియంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే కనుక కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. బెల్లం చక్కగా నీళ్ళల్లో మొత్తం కరిగిపోవాలి. అలాగే ఇక్కడ 6-7 విజిల్లు రావాలి. అప్పటి వరకు మనం ఏం చేయలేం, ఇంకా వెయిట్ చేయాల్సిందే. కుక్కర్ విజిల్లో 6 విజిల్లు వచ్చాయి. కాస్త చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇవి. ఇప్పుడు ఇందులో కరగబెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి. అప్పుడప్పుడు బెల్లంలో దుమ్ములాగా చెత్తలాగా వస్తుంది, అదంతా వెళ్ళిపోవడం కోసం ఇలా జాలి సహాయం తీసుకున్నాను అన్నమాట. అలాగే బెల్లం వేసిన తర్వాత కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. చిన్న మంటలో 20-25 నిమిషాలు బాగా మరిగి దగ్గరగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ కిస్మిస్ వేసుకున్న తర్వాత అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. మంచి దూర రంగు వచ్చేంత వరకు చక్కగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కొన్ని గార్నిష్ కోసం ఉంచుకొని మిగతావి ఇందులో వేసేసుకుందాం. ఈ పాయసంలో వేసేసుకొని
చక్కగా మరగనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని మెల్లిగా దగ్గరగా వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెమే పాలు పోసుకోవచ్చు కదా, ఎందుకు అన్ని పాలు పోసుకొని అంతసేపు మరిగించుకోవాలి అంటే పాలు మొత్తం మరిగి దగ్గరగా వచ్చిన తర్వాతనే అది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, ఆ టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో గోధుమలు వేసాం కదా, మనం చేస్తుంది గోధుమల పాయసం కదా, గోధుమలు మరిగిన తర్వాత చిక్కబడతాయి అన్నమాట, ఆ స్టార్చ్కి దగ్గరగా వస్తాయి అన్నమాట. మరిగి దగ్గరగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి, అప్పుడే మంచి సువాసన వస్తుంది. మనం చేస్తుంది పాయసం కదా, ఇలా కొంచెం పల్చగానే ఉండాలి. గుమగుమలాడే గోధుమ పాయసం రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆహా ఎంత మంచి సువాసన వస్తుంది, వాట్ ఏ అరోమా. జీడిపప్పు ఇంకా కిస్మిస్ పైనుండి వేసేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడు తిన్నదానికన్నా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కొంచెం ఇలా పల్చగా అనిపిస్తుంది, కాస్త చల్లగా అయిన తర్వాత చిక్కగా ఉంటుందన్నమాట. గ్లాస్లో పోసుకొని హ్యాపీగా తాగొచ్చు, అసలు భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో రెగ్యులర్గా గోధుమల పాయసం చేసుకుంటారు. మరి గోధుమల పాయసం తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. గోధుమల పాయసం తయారీ విధానం: ముందుగా కుక్కర్ గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని అందులో నానబెట్టి చిరుముకున్న గోధుమలు వేసి వేయించిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 6-7 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ లో గోధుమలు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి గోధుమల్లో జాలి సహాయంతో బెల్లం నీళ్లు వేసి పాలు పోసి చిన్న మంటలో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకొక పాన్ లో నెయ్యి వేడి చేసుకొని అందులో కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించి మరుగుతున్న గోధుమల పాయసంలో వేసుకోవాలి. చివరగా ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమల పాయసం రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న గోధుమల పాయసం చల్లగా అయిన తర్వాత తాగితే గనక చాలా బాగుంటుంది.